నిషా ప్లాన్ ప్రకారం నిషా వాళ్ళ నాన్న రమాదేవి దగ్గరకు వచ్చి, చెల్లెమ్మ, నేను ప్రేమ్ గురించి ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటే, ఏంటో చెప్పండి అన్నయ్య అని రమాదేవి అంటూ ఉంటుంది. మరేం లేదు చెల్లెమ్మ, 100 కోట్ల ఆస్తిని ప్రేమ్ పేరు మీద రాయాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఇంత సడన్గా ప్రేమ్ పేరు మీద 100 కోట్ల ఆస్తి రాయాలనుకుంటున్నాడంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో తిరకాసు ఉండే ఉంటుంది అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి చెల్లమ్మ, దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి నిషా వాళ్ళ నాన్న అంటూ ఉంటారు. ఇక అప్పుడే ఎక్కడికి వచ్చిన ప్రేమ్, ఇంత సడన్గా నా పేరు మీద మీ ఆస్తి రాయడం ఏంటి, అదేం అవసరం లేదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిషా తండ్రి, అల్లుడు గారు, ఇదంతా కూడా మీ మంచి కోసమే, పెళ్ళి తర్వాత నా కూతురు నిషా, మీరు ఇద్దరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలి కదా, పైగా నా అల్లుడి స్టేటస్ ఏంటో అందరికీ తెలియాలంటే మీ పేరు మీద కనీసం 100 కోట్ల ఆస్తి అయినా ఉండాలి కదా అని చెప్పి నిషా తండ్రి అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి, పెళ్ళికి ముందే ఆస్తి రాసిస్తే అప్పుడు మంచిదే కదా, ఆ 100 కోట్లు ప్రేమ్ దగ్గర నుండి మెల్లిగా నేను లాగేసుకోవచ్చు అని చెప్పి రమాదేవి, మీ ఇష్టం అన్నయ్య గారు, మీ అల్లుడికి మీరు ఏం రాసివ్వాలనుకుంటే అది రాసివ్వచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అదిగోండి అల్లుడు గారు, మా చెల్లెమ్మ కూడా ఒప్పుకున్నారు అని చెప్పి నిషా తండ్రి, పదండి అల్లుడు గారు, ఇప్పుడే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అంకుల్ ప్లీజ్ దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి, నేను కష్టపడి సంపాదించుకునే ఆస్తి ఏదైతే ఉంటుందో అది మాత్రమే నాకు చాలు, ఇలా వేరే వాళ్ళు ఇచ్చే ఆస్తుల మీద నాకు ఎటువంటి మోజు లేదు ప్లీజ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. రే ప్రేమ్, ఈ అమ్మ మాట వినవా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. మీ అమ్మగా నేను చెప్తున్నాను, మీ మామయ్య గారు చెప్పిన దానికి ఒప్పుకో అని అంటూ ఉంటే, సారీ మామ్, ఈ విషయంలో ఎవరు చెప్పినా కూడా నా నిర్ణయం ఇదే అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సారీ అన్నయ్య గారు, ప్రేమ్కి చిన్నప్పటి నుండి కూడా డబ్బు మీద పెద్దగా ఆశ లేదు, అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు, ఎలాగైనా సరే వాడిని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పి రమాదేవి నిషా తండ్రికి చెప్తూ ఉంటుంది. అలాగే చెల్లెమ్మ, ఒకసారి మీరు కూడా ప్రేమ్తో మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించండి, ఫాస్ట్గా ఏదో ఒక డిసిజన్ తీసుకోండి చెల్లెమ్మ అంటూ నిషా తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత నిషాకు ఫోన్ చేసి, అమ్మ నిషా, ప్రేమ్ పేరు మీద 100 కోట్ల ఆస్తిని రాయించమని చెప్పావు కదా, కానీ అందుకు ప్రేమ ఒప్పుకోవడం లేదమ్మా, ఆ రమాదేవిని ఏదో ఒక విధంగా ఒప్పించమని వచ్చేసాను అని అంటూ ఉంటే, సరే డాడ్, ఇక్కడ కాసేపట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో మీటింగ్ జరగబోతుంది, రోజాతో పాజిటివ్గా ఉంటూనే ఎట్టి పరిస్థితులను ఆ మీటింగ్లో అరుణ్ సీఈఓ కాకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పి నిషా తన తండ్రికి చెప్తూ ఉంటుంది. మరోవైపు రోజా అరుణ్ దగ్గరికి వచ్చి, అరుణ్ సార్, నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితోనూ మాట్లాడాను, వాళ్ళందరూ కూడా మీరే సీఈఓ కావాలని అనుకుంటున్నారు, మీకు బోలెడంత టాలెంట్ ఉందని, మీ సేవలు వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నారు సార్, వాళ్ళు కోరుకున్నట్టే మీరు సీఈఓ అవ్వచ్చు కదా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో అరుణ్, కానీ ఎలా రోజా, నేను ఎలా సీఈఓ అవుతాను, డాడ్ ఉన్నారు కదా అని అంటూ ఉంటే, మామయ్య ఉన్నారు కానీ ప్రస్తుతానికి ఆయనకు ఆరోగ్యం బాగోలేదు కదా సార్, ఇలా నేను మాట్లాడడం తప్పే, కానీ మాట్లాడక తప్పదు, ఆయనకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నెక్స్ట్ టైం కనుక హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయన బతికే ఛాన్సెస్ చాలా తక్కువ, మరి అలాంటప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా మన కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచిస్తారు, మామయ్యకి ఏదైనా జరిగితే మన షేర్స్ అన్నీ కూడా మొత్తానికే పడిపోతాయి, అందుకే ఈ వయసులో మామయ్య గారికి కావాల్సింది విశ్రాంతి, ఈ టెన్షన్స్ అన్నీ ఆయనకి ఎందుకు చెప్పండి సార్, అందుకే మామయ్య గారి మంచి గురించి ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఒకసారి మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో మాట్లాడదాం అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో అరుణ్, అవును రోజా, నువ్వు చెప్పింది నిజమే, డాడ్కి
ఈ టైంలో కావాల్సింది రెస్ట్. ఈ కంపెనీ బాధ్యతలు నేను తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పి 1 అవర్లో మీటింగ్కి అరేంజ్ చేయని అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా, మీకు ఏం చెప్పి ఒప్పించాలో నాకు తెలుసు కదా అరుణ్. ఇప్పుడు నువ్వు సీఈఓ అయితే నెక్స్ట్ ఆ ఎండి పొజిషన్ నాదే. అలా నా చక్రం నేను తిప్పొచ్చు అని చెప్పి రోజా ప్లాన్ చేస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో మరొక 1 అవర్లో మీటింగ్ ఉండబోతుంది, అందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పి సెక్యూరిటీ దగ్గరికి వచ్చి, చూడు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతుంది, కంపెనీలోకి ఎవరు వచ్చినా కూడా అసలు ఎలో చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆఫీస్లో పనిచేసే హర్షకు ఎంతో నమ్మకమైన వ్యక్తి ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఆఫీస్లో ఘోరం జరగబోతుంది, మీ అబ్బాయి అరుణ్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి సీఈఓగా సెలెక్ట్ చేయబోతున్నారు, మీ కోడలు మీటింగ్ కూడా అరేంజ్ చేసింది, ఆ మీటింగ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసేసుకుంటే ఇకపై అరుణ్ సీఈఓగా ఉంటాడు అని చెప్పి అక్కడ పనిచేసే వ్యక్తి చెప్పడంతో ఎట్టి పరిస్థితులను ఆ మీటింగ్ జరగకూడదని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. అలా ఆ మీటింగ్ జరగకుండా ఉండాలంటే మీరు ఇక్కడికి రావాలి సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి హర్ష ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఇక ఇంట్లో ప్రేమ్ కూడా లేకపోవడంతో హర్ష స్టిక్ పట్టుకొని బయటకు ఎలా వెళ్ళాలా అని చెప్పి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు చామంతి హర్ష దగ్గరికి వచ్చి కంగారు పడుతున్న హర్షతో, అయ్యగారు ఏమైంది అయ్యగారు, ఎందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ చామంతి అర్జెంటుగా నేను ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఘోరం జరగబోతుంది, రోజా అరుణ్ ఇద్దరూ కలిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ కూడా ఒప్పించి సీఈఓ పోస్ట్ని కొట్టేయాలనుకుంటున్నారు, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు, అరుణ్కి ఇంకా బిజినెస్ మీద పూర్తి అనుభవం లేదు అని చెప్పి సీఈఓగా వాడు కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, పదండి గారు మిమ్మల్ని నేను తీసుకువెళ్తానంటూ హర్షను చామంతి స్కూటీ మీద ఎక్కించుకొని ఆఫీస్కి తీసుకొని వెళ్తుంది. ఇక అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితోనూ రోజా మీటింగ్ని ఏర్పాటు చేస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా మామయ్య గారికి హెల్త్ బాగోలేదని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటి వరకు అరుణ్ సార్ కంపెనీకి ఎంత హార్డ్ వర్క్ చేశారో మీ అందరికీ తెలుసు. అరుణ్ సార్ సీఈఓగా ఉంటే మీ అందరికీ మరిన్ని లాభాలు తీసుకువస్తారు, కాబట్టి యంగ్ టాలెంట్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పి అరుణ్ సార్ని సీఈఓగా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి షేర్ వాల్యూ కూడా పెరుగుతుందంటూ రోజా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితోనూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ డిసిజన్ తీసుకుంటూ ఉంటారు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఒక అతను అనడంతో ఇకప్పుడు మిగతా వ్యక్తులు కూడా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి అలా ప్రతి ఒక్కరూ కూడా తమ ఒపీనియన్ని చెబుతూ ఉంటే రోజా అరుణ్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే లోపలికి హర్షవర్ధన్ రావాలని ప్రయత్నిస్తూ ఉంటే అక్కడున్న సెక్యూరిటీ హర్షవర్ధన్ని వెనక్కి తోసేస్తూ, సార్ మీరు రావడానికి వీల్లేదు, లోపల మీటింగ్ జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చామంతి ఆ సెక్యూరిటీ మీద మండిపడుతూ, రై మర్యాదగా చేయి తీరా, ఆయన అసలైన బాస్, నీకు లోపలున్న వాళ్ళు కాదు, నువ్వు కనుక అయ్యగారి మీద ఇంకొకసారి చెయ్యి వేసి మాట్లాడాలని ప్రయత్నిస్తే నీ అంతు చూస్తాను, పక్కకు పోరా అంటూ చామంతి ఆ సెక్యూరిటీని నెట్టేసి డోర్ ఓపెన్ చేసి, అయ్యగారు మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే హర్షవర్ధన్ లోపలికి రావడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా షాకింగ్గా లేచి నిలబడతారు. డాడ్ మీరేంటి ఇక్కడ అని చెప్పి అరుణ్ షాకింగ్గా చూస్తూ ఉంటే, మామయ్య గారు అని రోజా, ఇదేంటి ఈ టైంలో వచ్చి మొత్తం చెడగొట్టేసేలాగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా హర్షతో, హర్ష గారు మీకు హెల్త్ బాగోలేదని మీ అబ్బాయిని సీఈఓగా ప్రకటించాలనుకుంటున్నారట కదా, అందుకు మేమంతా కూడా ఒప్పుకుంటున్నాం అని అంటూ ఉంటే, ఒప్పుకోవడానికి మీరెవరు, అసలు సీఈఓగా మా అబ్బాయిని నేను సెలెక్ట్ చేస్తున్నానని మీతో చెప్పానా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు.
సీఈఓగా నేనే ఉంటున్నాను అని హర్ష అనగానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా లేదు హర్ష గారు, మీకు అసలే హెల్త్ బాగోలేదు కాబట్టి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు కనుక సీఈఓ పొజిషన్లో ఉంటే మేము మా షేర్స్ అన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇకప్పుడు అరుణ్, అవును డాడ్, నీ తర్వాత ఎలాగో వారసుడిగా బిజినెస్లన్నిటినీ చూసుకోవాల్సింది నేనే కాబట్టి సీఈఓగా నేనే ఉంటాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్షవర్ధన్ సీఈఓగా నేను ఉండకూడదని అంటారు. అంతే కదా, అయితే సీఈఓని నేనే అపాయింట్ చేస్తాను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఎవరిని సీఈఓగా కూర్చోబెడతారు అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా చెబుతూ ఉంటే ఇంకెవరిని నన్నే అని అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్షవర్ధన్ కాదు అని అనగానే రోజా, అరుణ్ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఎవరిని కూర్చోబెడతారు డాడ్? ప్రేమ్నా అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ప్రేమ్ని కూడా కాదు అని హర్షవర్ధన్ అనగానే మరి ఎవరిని కాకుండా ఇంకెవరు సీఈఓగా ఉంటారు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. దాంతో చంద్రికను అంటూ హర్షవర్ధన్ చంద్రిక పేరు చెబుతూ ఉంటాడు. ఇక మీదట సీఈఓగా చంద్రికనే ఉంటుంది అని హర్షవర్ధన్ అనగానే అసలు తనకి మీకు ఎటువంటి రిలేషన్ ఉందని తనని మీరు సీఈఓగా అపాయింట్ చేస్తున్నారో? సీఈఓగా ఉండాలంటే మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి అని చెప్పి అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో చంద్రిక కూడా నా ఫ్యామిలీ మెంబరే, తను నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి అంటూ ఉంటాడు. అలా హర్షవర్ధన్ చంద్రిక నా భార్య అన్న నిజాన్ని అందరి ముందు చెప్పగానే రోజా, అరుణ్, చామంతి వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ కూడా చంద్రిక పేరు మీదే ఉంది కాబట్టి తనే ఇక మీదట సీఈఓ. రేపటి నుండి చంద్రిక సీఈఓగా బాధ్యతలు తీసుకుంటుంది అని చెప్పి అలా హర్షవర్ధన్ అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.